షాలోమ్ ఎవ్రీవన్, ఐఎమ్ హెలినా, ఏ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా ఎట్ ఏసీటీసీ సెమినరీ. ఈ వారం తోరా గ్రంథంలో 47వ పర్ష రే ఏ. రే ఏ అనగా చూడు అనే అర్థం. సెఫర్ తోరా నందు ఇది 47వ పర్ష. సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశకాండం నందు ఇది 4వ పర్ష. ఈ పర్ష యొక్క రెండవ అలియ వాక్య భాగములు. సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 11 నుంచి 28 వచనాల వరకు. మోషే ఇశ్రాయేలీలకు ఎలోహిం ఎన్నుకున్న స్థలంలో బలులు, దశమభాగాలు మరియు ఇతర అర్పణలు తీసుకురావాలని ఆదేశిస్తాడు. ఈ స్థలంలోనే వారు తమ ఆశీర్వాదాల కోసం ఆనందించాలని, లేవీయులను మరియు నీటిలో ఉన్నవారిని మరచిపోకూడదని చెప్పాడు. ఇతర ప్రదేశాలలో బలులు అర్పించడం నిషేధమని నొక్కి చెప్పాడు. అయితే ఎలోహింకి అర్పించని జంతువులను మాంసం కోసం ఆహారంగా తినవచ్చని, కానీ రక్తం తినకూడదని ఆదేశిస్తాడు, ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంది. ఈ భాగం ఎలోహిం ఆరాధనలో సరైన పద్ధతులు, కృతజ్ఞత మరియు ఆయన ఆజ్ఞల పట్ల విధేయత యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రవోత్.